తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మహిళల 4వ టీ20 మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు మరో అద్భుత విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి అతుపత్తు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మలు ధనాధన్ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. ఇరువురు హాఫ్ సెంచరీలు సాధించారు. స్మృతి 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, షెఫాలి 46 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 79 పరుగులు చేశారు. వీరిద్దరూ 162 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నేర్పారు. ఇది భారత్ మహిళల టీ20లో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్. వీరు అవుట్ అయిన తర్వాత రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగులతో తోడ్పడింది. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంకపై భారత్ అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన మరో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకుంది. మిథాలీ రాజ్ తర్వాత రెండో భారత్ మహిళా క్రికెటర్గా ఈ ఘనత సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు చమరి అతుపత్తు 37 బంతుల్లో 52 పరుగులు, ఆసిని పెరీరా 33 పరుగులు చేశారు. కానీ మిగతా బ్యాటర్ల సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. భారత్ బౌలర్లలో వైష్ణవి శర్మ, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ సిరీస్లో 4-0తో ఆధిపత్యం చాటింది. చివరి మ్యాచ్ డిసెంబర్ 30న ఇక్కడే జరగనుంది. అద్భుత ప్రదర్శనకు భారత్ మహిళల జట్టుకు అభినందనలు.